ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ అన్ని పనులు ముగించుకొని సమయానికి సకాలానికి ఇంటికి చేరుకున్నారని అనుకుంటున్నాను. అయితే మనల్ని ఇటు రీతిగా రోజంతా కాచి కాపాడి మన యేసయ్య మనల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చినందుకు ఒక్క కృతజ్ఞత ప్రార్థన చేద్దామండి. ఖచ్చితంగా మనము రోజంతా ఆయన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి మనల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు మన యేసయ్యకి మనం ఖచ్చితంగా కృతజ్ఞత ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మనం దేవునికి ఇచ్చేదైతే మన దగ్గర ఏమీ ఉండదండి. ఆయన మన దగ్గర నుంచి ఆశించేది ఒక్కటే, కృతజ్ఞత. అదే కృతజ్ఞత ప్రార్థన మనం చేసే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన ఉచితమైన ప్రేమ చేత మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఆయన కృప చేత మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఒక్క ప్రార్థన మనం చేయాలండి. ఓకే, అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా నీకే స్తోత్రం, నమ్మదగిన దేవుడవి తండ్రి నైనా మా మంచి యేసయ్య నీకే స్తోత్రం నైనా యేసయ్య, సమాధాన కర్తవి నైనా, ఆదరణ కర్తవి నైనా నీకే స్తోత్రం నైనా యేసయ్య, స్తుతులకు పాత్రుడవి తండ్రి నీకే స్తోత్రం నైనా యేసయ్య, మహోన్నతుడవి మహాగణుడవి నైనా యేసయ్య, ఆశ్చర్యకరుడవి నైనా యేసయ్య, ఆదరించు వాడవి నాయన, ఆదుకొని వాడవి నాయన యేసయ్య నీకే స్తోత్రం నాయన, మా తండ్రివి నీవే నాయన ప్రభువా యేసయ్య నీకే స్తోత్రం నాయన. ఏ యోగ్యత లేని వాళ్ళం నైనా యేసయ్య, అయినా కూడా నాయన ప్రభు మమ్మల్ని ఇటు రీతిగా కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన పెంట కుప్పలమైన ఉన్నవారిని నాయన లేవనెత్తే దేవుడవు తండ్రి నాయన నీకే స్తోత్రం నాయన యేసయ్య. మహోన్నతుడా నాయన ఎన్నో పాపాలు చేశాం ప్రభు, అయినా కూడా నాయన మమ్మల్ని ఇంతలా ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన పరిశుద్ధుడా. నాయన ఇంతవరకు మమ్మల్ని పోషిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడుతూ చూసుకుంటూ వస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన పరిశుద్ధుడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన పరిశుద్ధుడా నాయన మహోన్నతుడా ఈరోజు అంతా కూడా నాయన మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. ఎంత గొప్ప ప్రేమ యేసయ్య అనేది నాయన యేసయ్య. ఈరోజు అంతా కూడా నాయన మీరు మాకు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన ప్రభువా యేసయ్య. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడైనందుకు నీకు స్తోత్రం నాయన యేసయ్య. మేము చేసే జాబ్ విషయంలో నాయన మీరు మాకు సహాయపడుతున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన మేము అన్ని పనులు నాయన సమయానికి నాయన సకాలానికి చేసి నాయన మంచిగా చేసేటట్టు మీరు మా తోడై ఉండి నాయన యేసయ్య మీ కృపచేత నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన చంటి బిడ్డల పట్ల నాయన మీరు ఎంతో రక్షణగా ఉంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. వారి స్కూలు రాకపోకల్లో మీరు తోడై ఉంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. వారి విద్యా బుద్ధుల్లో మీరు తోడై ఉంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. మహోన్నతుడా నాయన వాళ్ళు వెళ్ళి వచ్చే రాకపోకల మార్గంలో అంతా కూడా మీరు తోడై ఉంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన బైక్స్ మీద వెళ్ళేవారు ఉన్నారు ప్రభువా యేసయ్య, కార్లలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు నాయన యేసయ్య. వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నాయన యేసయ్య వారిని నాయన క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఎందరో నాయన మనుషులు నాయన ఈ క్షణాన్ని చూడకుండా నాయన గతించిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభు నాయన యేసయ్య. మమ్మల్ని అటు రీతిగా ఉంచకుండా నాయన యేసయ్య మీ సన్నిధిలో నాయన మేము సమకూర్చుకొని నాయన యేసయ్య ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఇట్లాగున సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. ఎంత గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు యేసయ్య నాయన యేసయ్య. నాయన మీకే స్తోత్రం నాయన యేసయ్య. మహోన్నతుడా నీకే స్తోత్రం నాయన యేసయ్య. ఈరోజు అంతా కూడా నాయన మీ కంచె మీ కాపుదల వేసి నాయన మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. అలసటతో నాయన మేము వచ్చినా కూడా నాయన యేసయ్య మీరు నాయన సేద తీర్చే దేవుడవి తండ్రి నాయన నీకే స్తోత్రం నాయన. మహోన్నతుడవి నాయన, మహాగణుడవి నాయన నీకే స్తుతులు స్తోత్రము నాయన యేసయ్య. నాయన మీ బిడ్డలను నాయన మీరు రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన పరిశుద్ధుడా ఎందరో అనారోగ్యంతో ఉంటుంటారు ప్రభు యేసయ్య. వాళ్ళందరినైనా ఈ రాత్రి మీరు ముట్టండి నాయన, వారితో మీరు మాట్లాడండి ప్రభు, వారికి స్వస్థత దయచేయండి ప్రభు యేసయ్య. ఎందరో నాయన సమాధానం లేక ఉన్నారు ప్రభు యేసయ్య, వారికి సమాధానం దయచేయండి నాయన. ఎందరో నాయన యేసయ్య నెమ్మది లేకుండా ఉన్నారు ప్రభు, వాళ్ళకి నెమ్మది దయచేయండి నాయన. ఈ రాత్రి అంతా కూడా నాయన మీరు వారితో ఉండండి ప్రభు యేసయ్య. వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభు, సమాధానం దయచేయండి యేసయ్య. వారికి నెమ్మది దయచేయండి ప్రభు, నీకే స్తోత్రం నాయన యేసయ్య.
నాయన ఎందరో నాయన ఇరుకుల ఇబ్బందులు శ్రమల గుండా నాయన ఏసయ్య నలిగిపోతున్నారు ప్రభా. నాయన మీరు వారితో మాట్లాడండి నాయన, వారిని దర్శించండి ప్రభా. నాయన వారిని నాయన బలపరచండి నాయన, మీ వాక్యాల చేత వాళ్ళని బలపరచండి నాయన, మీ మాటల చేత బలపరచండి నాయన. ఈ రాత్రంతా కూడా నాయన మీరు వారికి తోడై ఉండి ప్రభా యేసయ్య వారికి మంచి నిద్ర నాయన మీరు దయచేయండి ప్రభా. నాయన భయపడకుండి అనే మాట సెలవిచ్చాను ప్రభా యేసయ్య. నీకే స్తోత్రం నాయన యేసయ్య. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా నాయన చింతించాల్సిన అవసరం లేదు ప్రభా యేసయ్య, భయపడాల్సిన అవసరం లేదు నాయన. సమస్త మా చింత యావత్తును నాయన మీ భుజాల మీద వేసి నాయన మమ్మల్ని ప్రశాంతంగా ఉండమని చెప్పిన దేవుడవి తండ్రి నాయన. అటిలాగున ప్రతి ఒక్కరు కూడా నాయన మిమ్మల్ని విశ్వసించి నమ్మి నాయన వాళ్ళకున్న బాధ వేదన శ్రమలు నాయన చింత యావత్తును మీ మీద వేసి ప్రభా యేసయ్య వాళ్ళు ప్రశాంతంగా ఉండుటకు నాయన మీరు కృప చూపండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరి జీవితాలను నాయన చిగురింపు చేయండి నాయన. నీకే స్తోత్రం నాయన. నిజంగా ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన. 2024 సంవత్సరంలో నాయన 11 నెలలు నాయన మీ కంటికి రెప్పల కాచి కాపాడారు నాయన. 12వ నెలలో నాయన మేము చివరి రోజుల్లో ఉన్నాం ప్రభా యేసయ్య. మిగిలిన ఈ చివరి రోజుల్లో కూడా నాయన మీరు మాకు తోడై ఉండండి నాయన. క్షేమాన్ని దయచేయండి ప్రభా నాయన యేసయ్య. ఈ మిగిలిన రోజులన్నీ కూడా నాయన మీ కృపాక్షేమంలో మా వెంట వచ్చును గాక నాయన యేసయ్య. మహోన్నతుడవి నాయన నీ బిడ్డలను నాయన ఎన్నడూ కూడా నాయన నువ్వు దుఃఖింప చేయవు ప్రభా యేసయ్య. నాయన మా మీద మీకున్న ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభా. నీకే స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన మేము ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య. రోజంతా కూడా మీరు మమ్మల్ని కంటికి రెప్పల కాచి కాపాడి నాయన ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్య. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్య. ఈ ప్రార్థన వింటూ నాయన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను నాయన చిగురింప చేయండి ప్రభా యేసయ్య. వారు కూడా నాయన వారి జీవితాల్లో మీ ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి నాయన. ఈ రాత్రి అంతా కూడా మీ తోడు మాకు దయచండి. మీ కంచె మీ కాపుదల నాయన మా ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ వేసి నాయన ఏ అపవాది శక్తులు కూడా నాయన మా పట్ల నాయన పని చేయకుండా నాయన ఈ క్షణమే యేసు నామమున నాయన తొలగిపోవును గాక నాయన. నాయన యేసయ్య పరిశుద్ధుడ, ఏ సాతాను దుష్ట శక్తులు కూడా నాయన మా మీద పని చేయకుండా నాయన ఈ క్షణమే యేసు నామంలో లయమైపోవును గాక యేసయ్య. ఈ రాత్రంతా కూడా నాయన మీ కంచె మీ కాపుదల వేసి మాకు మంచి నిద్ర దయచేసి మరలా తిరిగి ఉదయం లేచి మేము ప్రార్థించేంత వరకు కూడా మీరే మాకు తోడై ఉండి నాయన రక్షగా ఉండమని నాయన యేసయ్య. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తే యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.